హాయ్ ఫ్రెండ్స్, ఇక చూడండి అసలు మా పక్క చేను అసలు వర్షం వచ్చి వాగొచ్చి చూడండి అసలు పత్తి చేను ఎట్లా నాశనమైందో. అసలు మరి దారుణమైన సిచ్యువేషన్ అన్నమాట ఇది. చూడండి అసలు ఎంత ఘోరమైన సిచ్యువేషన్ అంటే అంత సిచ్యువేషన్ ఇది. రైతుల బాధలు రైతులకే తెలుసు. చూడండి అసలు ఆ వాగొచ్చింది అసలు. ఇగో ఇది చూడు, సగం చేనండి, సగం చేను మొత్తం అసలు ఆక్రమించింది వరద. చూడండి పత్తి చెట్లు మొత్తం నేలమట్టం అయిపోయినాయి. అసలు ఎంత ఘోరం అంటే అంత ఘోరం. ముందు పక్క చేను అయితే మరి పాపం అండి, అసలు ఎంత ఘోరం చూడండి. చేను ఘోరంగా అసలు ఎంత వరద అటు నుంచి మొత్తం పట్టుకొచ్చిందండి. చూడండి అక్కడ చెట్లు గుళ్ళివు, చెట్లన్నీ కొట్టకెళ్ళిపోయాయి కూడా. అక్కడ చూస్తూనే ఉన్నారు కదా మీరు కూడా. అసలు ఎంత సిచ్యువేషన్ అని అంత సిచ్యువేషన్. మొత్తం పత్తి చెట్లన్నీ నేలమట్టం అయిపోయాయి. చూడండి పత్తి కాయలు కూడా ఉన్నాయి. అసలు మురిగిపోతాయో ఉంటాయో పోతాయో, రైతుల బాధలు రైతులకే తెలుసండి. కొంతమందికి రైతుల బాధ చూస్తే కానీ అర్థం కాదండి. చూడండి అసలు ఇంత దారుణమైన సిచ్యువేషన్ అండి. రైతులకి ఎంత కన్నీరు చెప్పండి మీరే. ఎంత పెట్టుబడి పెట్టాలండి. ఇంత సిచ్యువేషన్ అంటే అసలు రైతుకి కన్నీలే అండి. అది చూడండి అసలు ఆ ముందు పక్క చేను అయితే మరి దారుణం అండి. అసలు అయితే అసలు చూడండి అసలు ఎంత ఘనం అయితే అంటే చెట్లు. నేనైతే ఇది ఫస్ట్ టైం చూస్తున్నా మా సైడ్. అంతే చెట్లు ఇలా పడిపోయి ఇలా కొట్టకపోవడం కూడా నేను ఫస్ట్ టైం చూస్తున్నా. చూడండి అసలు వేళ్ళతో సహా అసలు ఇట్లానే వచ్చేసినాయి. చూడండి పత్తి చేను అన్నమాట ఇది. చూడండి అసలు అటుపక్క చెట్లు ఏమైనా ఉన్నాయి అసలు వరదకి అని కొట్టకపోయాయండి. చూడండి ఈ చేను అయితే మొత్తం ఆడదాకా ఆక్రమించిందండి. అవతల పక్క మిర్చి తోటని కూడా అసలు మొత్తం అసలు ఇది చూడండి. ఈ పక్క ఏమైనా చెట్లు లేవు, ఏమీ లేవు. అసలు ఇంత ఘోరమైన సిచ్యువేషన్. చూడండి రైతుల బాధలు కొంతమందికి చూస్తే కానీ అర్థం కాదు, వింటే కానీ అర్థం కాదు రైతుల బాధ. ఇంత ఘోరమైన సిచ్యువేషన్ అండి. ఇప్పుడు వీళ్ళకి ఎంత లాస్ అండి. చూడండి అసలు ఇంత చూడండి. ఇదైతే చచ్చిపోయింది చెట్టు. చాలా చెట్లు చనిపోయినాయి అండి. అసలు ఇంత ఘోరం అండి. నేను పొద్దున్నే లేచి ఇక చేను దగ్గరికి చూద్దామని వచ్చాను. చూడండి ఎట్లా మునిగిపోయిందో అసలు మట్టితో. అసలు చూడండి అసలు మీరు ఎట్లా అయిపోయాయంటే అట్లా అయిపోయాయి. అసలు ఈ చేనులో చెట్లు కూడా సరిగా లేవండి. ఆ ముందు పక్క చేను అయితే మరి పాపం అండి. అసలు ఇది చూడండి అసలు ఇక్కడ చెట్లు లేవు, ఏమీ లేవు. వరద అయితే ఘోరంగా వచ్చిందండి. ఇదే వాగండి. చూడండి చూడడానికి చిన్నగా పడుతుంది కానీ ఈ వాగు మీకు ఇదైతే వర్షం వచ్చిందంటే మాత్రం బీభత్సమండి వరద. చూడండి అసలు ఈ చేను చూడండి అసలు మీరు. ఇదే విధంగా కొట్టకపోయిందంటే ఆ విధంగా అసలు ఈ చేను మొత్తం ఆక్రమించుకుంది వరద వచ్చేసి, తెలుసా. చూడండి అసలు ఎంత ఘోరమైన సిచ్యువేషన్ అంటే ఇక రైతుకి కన్నీరు తప్ప ఏముందండి చెప్పండి. అంత పెట్టుబడి పెడితే కానీ ఈ స్థాయికి రావాలి చెప్పండి. మళ్ళీ అప్పు సప్పు చేసి వ్యవసాయం చేస్తే చూడండి పత్తి చేను మొత్తం ఇలా అయిపోయిందండి. ఈ చేను అయితే మొత్తం నేలమట్టమే. అసలు ఈ రైతులకి ఎంత బాధ. ఈ మిరప తోట అయితే మొత్తం అసలు వరద అంతా వచ్చేసింది. ఘోరమైన సిచ్యువేషన్.